యుద్ధానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. కొన్ని నియమాలు, నిబంధనలు, పద్ధతులు ఉంటాయి. యుద్ధం ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? ఏ పద్ధతుల్లో చేయాలి? పైగా యుద్ధం ఎప్పుడైనా ఆర్మీ టు ఆర్మీ ఉండాలి. సామాన్య ప్రజలకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. అంటే సామాన్య ప్రజల మీద ఏ దేశం దాడి చేయడానికి లేదు. ఇటు దేశమోడు అవతల దేశం సామాన్యుల మీద దాడి చేయకూడదు. అవతలోడు యువతల దేశం సామాన్యుల మీద దాడి చేయకూడదు. కేవలం ఆర్మీ టు ఆర్మీ ఫైటే ఉండాలి. ఆయుధం టు ఆయుధం ఫైట్ మాత్రమే ఉండాలి. ఆయుధాలు కొట్టుకోవాలి, ఆర్మీ కొట్టుకోవాలి. అంతేగాని సామాన్యుల మీద ఎవరూ బాంబులు వేయకూడదు. వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎవరు చేయకూడదు. కానీ ఇరాన్ వర్సెస్ అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంలో అలాంటివేమీ కూడా పాటించడం లేదు. ప్రధానంగా యుద్ధం 2.0 నడుస్తుంది కదా. అంటే చర్చల తర్వాత చర్చలు పక్కన పెట్టి యుద్ధం చేస్తున్నారు కదా. ఈ యుద్ధంలో అమెరికా చాలా దూకుడుగా ఉంది. రాత్రి లేదు, పగలు లేదు. అంతకుముందు కేవలం రాత్రులు మాత్రమే ఇరాన్ మీద దాడులు చేసేది. ఇప్పుడు రాత్రి లేదు, పగలు లేదు. పట్ట పగలు కూడా ప్రజలు సంచరిస్తున్న సమయంలో కూడా దాడులు చేస్తుంది అమెరికా. మామూలుగా రాత్రిపూట ఏంటంటే జనమంతా పండుకొని ఉంటారు. ఆర్మీ టు ఆర్మీ యుద్ధం జరుగుతూ ఉంటుంది. కానీ పగలు పూట ప్రజలు తమ పనులు చేసుకునే సమయంలో కూడా, సంచరించే సమయంలో కూడా యుద్ధం జరుగుతూనే ఉంది. ఇరాన్ మీద విపరీతమైన దాడులు చేస్తుంది. ఇప్పటివరకు ఇరాన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు ఒక 50 మంది చనిపోయారని కథనాలు. కానీ అంతకన్నా ఎక్కువే చనిపోయి ఉంటారు. ఒక అంచనా ఏంటంటే ఒక 50 మంది అయితే చనిపోయారని. ఇప్పుడు ఈ లేటెస్ట్గా ఈ 2 రోజుల్లోనే, అంతకుముందు మొత్తం లెక్క కాదు, నిన్న మొన్న లెక్క, ప్రధానంగా నిన్న అమెరికా చేసిన దాడుల లెక్క ఇదంతా కూడా. ఒక 50 మంది ఇరాన్ ఆర్మీ చనిపోయారని. ఇరాన్ పౌరులు కూడా చనిపోయారట. మరి అది లెక్క ఎంత అన్నది ఎవరికి తెలియదు. ఇరాన్ పౌరులు కూడా చనిపోయారన్నది. ఒక పక్క క్షిపణులు, ఇంకో పక్క డ్రోన్లతో దాడి, బాంబుల వర్షం. పైగా ఒక యుద్ధంలో ఒక రూల్ ఉంటుంది, పబ్లిక్ ప్రాపర్టీస్ మీద బాంబులు వేయకూడదు, పబ్లిక్ ప్రాపర్టీస్ని డ్యామేజ్ చేయకూడదు అని ఉంటుంది. కానీ అదేం లేదు. ఇరాన్ అణు విద్యుత్ కేంద్రాల మీద అమెరికా బాంబుల వర్షం కురిపిస్తుంది. పైగా చాలా క్లియర్గా ఇరాన్కి వార్నింగ్ ఇస్తుంది. నువ్వు గనక లొంగకపోతే, నువ్వు గనక చర్చలకు రాకపోతే నీ వంతెనలు బేరు చేస్తా, నీ అణు విద్యుత్ కేంద్రాలు బేరు చేస్తా అని ట్రంప్ వార్నింగ్లు ఇస్తూ ఉన్నాడు. అంటే గతంలో కూడా ఇచ్చాడు ట్రంప్ వార్నింగ్లు. ఇప్పుడు కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఆ యుద్ధాన్ని అలా చాలా అగ్రెసివ్గా అమెరికా వెళ్తుంది ఇరాన్ మీద, చాలా అగ్రెసివ్గా. హర్మోజ్ జలసంధి ఆ చుట్టుపక్కల మాత్రం ఇరాన్కి సంబంధించినటువంటి స్థావరాల మీద, నౌకల మీద, వాళ్ళ ఆర్మీ మీద, తర్వాత ఆ ఇస్లామిక్ గార్డ్స్ మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఉంది. సరే, దానికి ఇరాన్ కూడా కొన్ని దాడులు ప్రతిఘటిస్తూనే ఉంది. ఇరాను గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాల మీద దాడి చేస్తున్నప్పటికీ, తన మీద జరుగుతున్న దాడిని కొన్నిటిని తిప్పికొడుతున్నప్పటికీ కూడా అమెరికా చేస్తున్న దాడులతో పోలిస్తే ఇరాన్ ప్రతిఘటన కానీ, ఇరాన్ ప్రతిదాడులు కానీ నామినల్ అని చెప్పాలి. సో ఈసారి మాత్రం అమెరికా చాలా పెద్ద ఎత్తున రెచ్చిపోతుంది. ఒకటే లక్ష్యం, నిన్న కూడా చెప్పా, ఇరాన్ని లొంగ తీసుకోవాలి, ఇరాన్ని తమ చేతుల్లో పెట్టుకోవాలి. ఈ లక్ష్యంతో అమెరికా యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉంది. నేను గతంలో కూడా చెప్పానండి, నన్ను చంపటానికి ఇరాన్ ప్రయత్నం చేస్తుంది అని ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా చెప్పా. చాలా క్లియర్గా ఈసారి ఇరాన్ని ట్రంప్ టార్గెట్ చేయబోతున్నాడు. అందుకే అమెరికన్స్ వ్యతిరేకించకుండా ముందు కాళ్ళకి బంధం అంటారు కదా, నన్ను ఇరాన్ చంపాలని చూస్తుంది కాబట్టి నేను ఇరాన్ మీదకి దాడి చేస్తున్నాను అని చెప్తే అమెరికన్స్ కూడా వ్యతిరేకించరు కదా మరి యుద్ధాన్ని. కాబట్టి ముందు కాళ్ళకి అమెరికా వాళ్ళకి బంధం వేశాడు యుద్ధాన్ని వ్యతిరేకించకుండా. చాలా పకడ్బందీగా, చాలా ప్లాన్డ్గా, చాలా ఎఫర్ట్స్ పెట్టి మరి ఇరాన్ని లొంగ తీసుకోవడానికి ట్రంప్ అయితే ట్రై చేస్తున్నాడు. బట్ ఇరాన్ ఏమో మొండిగా పోరాటం చేస్తుంది. చూడాలి ఎక్కడి వరకు వెళ్ళిద్ది అనేటువంటిది. థ్యాంక్ యూ.